హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేయముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సూర్య ఒడిలో కువ్వపిల్లలా ఒదిగిపోయిన జననిని చూసి నవ్వుకొని తల నిమిరి ముద్దు పెట్టుకున్నాడు జనని తల మీద. అతని స్పర్శకి మెలకువలోకి వచ్చినట్టుగా చిన్నగా కదులుతూ అప్పుడే తెల్లవారిందా అంది కళ్ళు కూడా తెరవకుండానే. ఇంకాసేపు ఆగి వారమంటావా అన్నాడు నవ్వుతూ. నిద్రలోనే నవ్వుతూ అతన్ని చిన్నగా కొట్టి, లేదు నేను ఇంకాసేపు పడుకుంటాను అంది. ఇప్పుడు నిన్ను లేవమని ఎవరు చెప్పారు? నువ్వు కూడా పడుకో నాతో పాటు అంది అతని హృదయం మీదున్న తన చేతి పట్టుని బిగిస్తూ. సూర్య లేస్తాడని అర్థమయ్యే ఆ మాట అందని అర్థమై, ఇద్దరం పడుకుంటే మరి మన పనులన్నీ ఎవరు చేస్తారు అన్నాడు తన ముక్కు గిల్లుతూ. రాత్రి నిద్ర లేదుగా, ఇంకాసేపు పడుకుంటే ఏం కాదు సూర్య, పడుకో అంది ఆవలిస్తూ. హవ్వా, ఇన్ని బూతులు ఎక్కడ నేర్చుకున్నావు జనని అన్నాడు నోటి మీద వేలేసుకుంటూ. టక్కున కళ్ళు తెరిచి నిద్ర కళ్ళతో సూర్య మొహంలోకి ఆశ్చర్యార్థకంగా చూస్తూ, నేను మాట్లాడిన మాటల్లో బూతులేమున్నాయి సూర్య అంది వింతగా. హా మరి ఊరికే అంటున్నా అనుకుంటున్నావా? రాత్రి నిద్ర లేదు అంటే ఏంటర్థం అన్నాడు కావాలనే ఆట పట్టించి తన నిద్ర చెడగొడదామన్నట్టు. సూర్య అని చిన్నగా కొడుతూ నవ్వుతూ మళ్ళీ అతని మీద పడిపోయింది. సూర్య నవ్వుకొని, నువ్వు ఇంతసేపు పడుకుంటే ఇంకా నీ పిల్లలకేం నేర్పుతావో ఏంటో అన్నాడు తన చుట్టూరా చెయ్యేసి. నా పిల్లలా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ఈసారి. హా అని సూర్య అనేసరికి నోరు కూడా తెరిచి తలెత్తి సూర్యమోహన్లోకి చూస్తుంటే తన చూపుకి ముసిముసిగా నవ్వుతూ, అలా చూస్తావేంటి పంతులమ్మ, నేను చెప్తుంది నీ స్టమక్లోంచి వచ్చే బేబీస్ గురించి కాదు, నువ్వు చదువు నేర్పబోయే నీ పిల్లల గురించి అన్నాడు వివరిస్తూ. అప్పుడు అర్థమైంది జననికి సూర్య దేని గురించి అంటున్నాడు అని. నిట్టూర్చి, నాకు గుర్తు కూడా లేదు, నీ కోపం పోతుంది కదా అని నిన్న వెళ్ళి డెమో ఇచ్చాను, కానీ నాకు దాని మీద కొంచెం కూడా ఐడియా లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి అంటుంటే, నీకు తెలిసిందే వాళ్ళకి నేర్పించు జనని, తెలియంది ఉంటే తెలుసుకొని నేర్పించు. నాకు తెలిసి నువ్వు పిల్లలతో ఈజీగా కలిసిపోగలవు, అది కూడా చిన్న పిల్లలకే కాబట్టి నీకు అంతగా ప్రాబ్లం ఏమీ ఉండదు. కొన్ని రోజులు చూడు, ఒకవేళ నీకు ఫీల్ నచ్చకపోతే నీకేం కావాలనుందో చెప్పు, నేను చేయిస్తాను అన్నాడు బాధ్యతగా. జనని ఏదో ఆలోచిస్తూ తదేకంగా సూర్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. తను కష్టపడకూడదు, కానీ తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలని ఆలోచిస్తున్నాడు సూర్య. జీవితం మీదే ఆశ లేని దానికి కోరికలు కలలు మాత్రం ఎలా ఉంటాయి? సూర్య కోరికనే తన ఆశగా భావించి తన పతి కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తోంది. జనని చేతులని అతని చేతుల్లో బంధిస్తూ, మీ నాన్న నీకు కలలు కోరికలు నిర్ణయించుకునే స్వేచ్ఛనివ్వలేదు. చదువు మధ్యలో ఉండగానే పెళ్ళి అని నీ ఇష్టాలు తెలుసుకోకుండానే తొందరపాటుతనంతో నీకు భవిష్యత్తు లేకుండా చేయాలనుకున్నాడు. నీ కెరియర్ గురించి ఆలోచన మచ్చుకైనా లేదు మీ నాన్నకి. అదృష్టం బాగుండి నువ్వు నా కంటపడ్డావు అని చిన్నగా నవ్వుతూ, వెన్నెల కళ్ళు లేకపోయిండుంటే నేను నిన్ను అసలు పట్టించుకునేవాణ్ణి కాదేమో అనగానే ఒక్కసారిగా జనని కళ్ళల్లో బాధ తొంగి చూసి మాయమైంది. కానీ చూడు, నా వెన్నెల దాని మామ కోసమే కాకుండా అత్త కోసం కూడా ఎంతలా ఆలోచించిందో. ఏదో అద్భుతం నిన్ను నా కంటపడేలా చేసినట్టు మరేదో అద్భుతం వల్ల మన పెళ్ళి జరిగింది. మన పెళ్ళి జరిగిన పరిస్థితి వేరు కదా జనని, అంతా మాయలా జరిగిపోయింది అన్నాడు సాలోచనగా. జనని ఆలోచిస్తుంది, ఒకవేళ సూర్య లేకపోయిండుంటే తన లైఫ్ ఎలా అయిపోయేదో అని. ఆ ఆలోచనే తనకి కష్టంగా అనిపించింది. ఇంతలా తను ఇంకొకరిని ప్రేమించలేదు, ఇంకెవ్వరూ తనని ఇంతలా ప్రేమించలేరు. సూర్య తన కోసం చేసే ప్రతి పనిలో తన మీదున్న ప్రేమ తెలుస్తోంది జననికి. ఆ స్థానంలో ఇంకెవ్వరున్నా తనని అంత గొప్పగా ఇష్టంగా ప్రేమగా చూసుకోలేరు. అది కేవలం సూర్యకి మాత్రమే సాధ్యం. ఓన్లీ హీ డిజర్వ్ హర్ లవ్. ఏదో ఆలోచనతో కాఫీ కలుపుతున్న రూపాలి దగ్గరికి వచ్చి భుజం తట్టింది అను. ఉలిక్కిపడి తల తిప్పి చూసింది.
ఏంటక్క అంత దీర్ఘ ఆలోచనలో ఉన్నావు? అత్తయ్య నిన్ను 10 పిలుపులు పిలిచింది ఇప్పటికే అనగానే, అయ్యో అనుకుంటూ కాఫీ కప్ పక్కన పెట్టేసి చేసున్న టీని గబగబా కప్లో పోసుకొని ఆ కప్తో అలాగే పైకి పరిగెత్తింది. అత్త టీ అనగానే రూపాలి వంక ఓసారి చూసి కప్ తీసుకొని సిప్ చేసింది. తిరిగి కప్ తన చేతిలో పెట్టింది. ఏమైంది అంది యశోధర్ని కొత్తగా చూస్తూ. ఆ ప్రశ్న నేను అడగాలేమో అంటుంటే అర్థం కానట్టు నిలబడింది రూపాలి. ఏమైంది నీకు అని అడిగింది నవ్వులేని రూపాలి మొహంలోకి చూస్తూ. ఏం లేదే, ఎప్పుడూ లేనిది నీకెందుకు ఆ డౌట్ వచ్చిందత్త అని తప్పించుకోబోతుంటే, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ చేష్టలు ఆఖరికి నువ్వు పెట్టిన టీ టేస్ట్తో సహా ఏవి అబద్ధం చెప్పలేవు అంది సూటిగా. తలదించుకుంది రూపాలి. నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు, తలదించుకునే పరిస్థితిలోకి ఎప్పటికీ వెళ్ళదు అంటూ దించున్న రూపాలి తలను పైకెత్తింది. రూపాలి భారంగా ఊపిరి వదిలి, బావని చెంప మీద కొట్టాను అంది ఏటో చూస్తూ. అందుకని మొహం అలా పెట్టుకున్నావా? కొట్టింది తనే అని తనే చెప్తున్నా ఏమాత్రం కసురుకోకుండా ఆ ప్రశ్న అడిగింది. నన్ను తాకాడు అంది చిన్న నవ్వుతో ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ. ఎందుకు కొట్టావని అడగలేదే, నువ్వు కొట్టావంటే అది కొట్టేంత తప్పన్నట్టే కదా. సరే నేను వాడికి చెప్తానులే, నువ్వు అలా ఉండమాకు అంది సముదాయిస్తూ. ఏంటత్తా నువ్వు, కొట్టింది నేను, మిస్టేక్ నాది, నాకు కదా బుద్ధి చెప్పాలి అనేసరికి, ఒకరి గురించి ఒకరికి తెలియని మనుషులు కాదు మీరిద్దరూ. వాడు నిన్ను తాకడానికో లేక ఇంకేదో చేయడానికో నిన్ను ఈ పెళ్లి చేసుకోలేదు. వాడి ద్వారా ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఇందులో నేను కొత్తగా చెప్పడానికి ఏముంది, మళ్ళీ వాడికి కదా బుద్ధి లేదు అంది తిరిగి తనని సపోర్ట్ చేస్తూ. అత్త నువ్వున్నావే, ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తావు నాకు అంటూ కన్నీళ్లతో యశోధరని హత్తుకుంది. నీ గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసు. దేన్నైనా నువ్వు అంగీకరించాలంటే నీకు టైం కావాలి. వాడు ఆ టైం నీకు ఇవ్వలేదు. కోపం వచ్చింది, కొట్టేశావు అంతే. ఇందులో నీ మిస్టేక్ లేదు కాబట్టి ఖచ్చితంగా నా సపోర్ట్ నీకే అంది తల నిమురుతూ. ఆవిడ ఆప్యాయతకి మురిసిపోయింది రూపాలి. సరే వెళ్ళు, వాణ్ణి లేపు, ఈరోజు త్వరగా పంపించు, నేను బయలుదేరుతున్నా అని కిందికి నడిచింది. రూపాలి తలూపి గదిలోకి వచ్చింది. అప్పటికే లేచి ఫ్రెష్ కూడా అయిపోయాడు అర్ణవ్. ఇక అర్ణవ్ని కదిలించకుండా సైలెంట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. కిందికి వస్తున్న యశోధరకి అడ్డుపడి అక్కకి ఏమైందని అడిగింది అను. తన గతం నీకు తెలిసిందే కదా అను, అవే వర్తమానంలో తనకి శాపంగా మారుతున్నాయి. పూర్తి మార్పు కోసం మనం ఇంకాస్త సమయం ఎదురు చూడాలి అని చెప్పనట్టు చెప్పింది. అనుకి అర్థమైంది ఆవిడ దేని గురించి చెప్తుందో. ఇక మౌనంగా ఉంది. సరే ఆ విషయం వదిలే, మళ్ళీ అది వింటే బాగుండదు. ఇంతకీ అజ్జు లేచాడా? లేదత్తయ్య, ఇప్పుడే వెళ్తున్నా లేపడానికి, ఇవాళ ఏదో మీటింగ్ అన్నారు అంది పైకి చూస్తూ. సరే వెళ్ళు అని నవ్వుతూ చెప్పేసి హాస్పిటల్కి బయలుదేరింది. జనని ఎంతసేపు లోపలే, త్వరగా వస్తే నిన్ను దింపేసి నేను బయలుదేరుతాను, పొలానికి నీళ్లు కట్టాలి అరుస్తున్నాడు సూర్య గది బయటే నిలబడి. మంచానికి ఒరిగి నేల మీద కూర్చొని ఏడుస్తోంది జనని. జనని 4వసారి పిలిచిన అటు నుంచి ఉలుకు పలుకు లేకపోయేసరికి తలుపులు తోసుకొని లోపలికి వచ్చేశాడు. నేల మీద మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చున్న జనని దగ్గరికి వచ్చి, జనని ఏమైంది నీకు, అంతా బానే ఉందా? తనని అలా చూడగానే కంగారు పడకుండా ఉండలేక అడిగేశాడు వెంటనే. సూర్య అని తన చేయి పట్టుకొని తలెత్తి చూస్తూ ఏడుస్తోంది. తన కన్నీళ్లు చూడగానే కంగారు ఎక్కువై, జనని ఏమైంది అని అడిగాడు మోకాళ్ళ మీద కూర్చుంటూ. వెక్కుతోంది విషయం చెప్పకుండా. జనని ఏంటి కన్నీళ్ళు, చెప్పు భయంతో అరిచేశాడు. నేను స్కూల్కి రాను సూర్య అని చెప్తూ ఏడుస్తుంటే అయోమయంగా చూడసాగాడు సూర్య. తన కన్నీళ్ళకి కారణం తెలియక మాట్లాడలేదు జనని. తన ముందు సరిగ్గా కూర్చొని ఏడుపు ఆపి కారణం ఏంటో నాకు చెప్పు జనని అన్నాడు బుజ్జగిస్తూ. అది మరి నాకు స్కూల్ అంటే భయం మమ్మీ
అంది ఏడుస్తూనే రాగాలు తీస్తూ. ఆ మాటకి సూర్య అవాక్కై చూస్తూ, ఏంటి స్కూల్ అంటే భయమా అన్నాడు. మొహం దాచుకుంటూ తలూపింది నిలువుగా. అందుకే ఏడ్చావా అనగానే అంది అదే రిధంలో. తల కొట్టుకొని దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు సూర్య. భయపెట్టేశావు కదే అంటుంటే, ఎందుకు అంది. తన చేష్టలకి నవ్వాగలేదు సూర్యకి. చెయ్యడ్డు పెట్టుకొని నవ్వుతూ, ఎక్కడ దొరికావే నువ్వు నాకు పిచ్చిదానా అని నవ్వుతూనే, నువ్వు వెళ్తుంది స్కూల్లో చదువు నేర్చుకోవడానికి కాదు, నేర్పించడానికి అన్నాడు బుద్ధిగా వివరిస్తూ. ఇంకా ఉంది గైస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.